మరి మీరు కూడా తయారే కదా, ముందుగా హెడ్లైన్స్ తీసేయండి. జోరు మీదున్న గులాబీ కూలీలు సంపాదిస్తుండ్రు లక్షల రూపాయలు. అత్యాశకు పోయిన చిన్నమ్మ పార్టీల నుంచే నూకేసిరు కదమ్మా. పెట్రోల్ బంకులకు ఐతారం సెలవు, ఆ రోజు పోవద్దట బండ్ల తెరువు. ట్యూషన్ చెప్పబోయిన సత్తి తమ్ముళ్ళు పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు అంటానన్నాడు. ఇట్లా అన్న కూడా ట్యూషన్ చెప్పొద్దా? శశికళం ఇప్పుడు జైలు ఉన్నది కానీ ఇదివరకైతే తయ్యని ఆడిచ్చేది. జయమ్మకు సుస్తైతే దావుకాన్లకు ఈగను కూడా లోపలికి రానియలే. అమ్మెట్లుంటుందో చూద్దామన్నా ఒక్క పోటను కూడా బయటికి రానియలేదు. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పన్నీర్ సార్ కన్నీరు పెట్టుకొని గేట్ కానీ అటు ఇటు తిరిగిండు కానీ అమ్మని చూడనియలేదు. ఇక అమ్మ చచ్చిపోయినాక మస్తు కథలు పడ్డది. ఎమ్మెల్యేలను పగ్గాలు పెట్టి కట్టేసినట్టు హోటల్లో పెట్టించి నెగ్గించింది. కరుణానిధి తాతను స్టాలిన్ అసొంటి పెద్ద లీడర్లతో తట్టుకుంది. చివరికి అమ్మ నువ్వే చంపినావు అని అన్నా తట్టుకుంది, కానీ గీలతో తట్టుకోలేకపోయే. ఆశకు అంతులేదు, ఆత్మకు సుఖం లేదంటే గిదే కావచ్చు. తమిళనాడులా చిన్నమ్మ శశికళమ్మ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. జయమ్మ కాలం చేసిన తర్వాత నేనే అంతా అనుకున్న పార్టీలా ఇప్పుడు చిన్నమ్మకే గింత జాగ కూడా లేకుండా పోయింది. అమ్మ అట్లా కాలం చేయంగానే సీఎం కుర్చీ నాదే అనుకున్నది. కానీ ఆస్తుల కేసు మీద పడే వరకు నమ్మిన బంటు పళనిసామిని సీఎం చేసి జైలుకు పోయింది. అయితేంది, జైలుండే కంటి చూపుతోటి కథ నడిపిస్తానని అనుకున్నది. కానీ అసెంబ్లీలో బలపరీక్షలు నెగ్గిన శశికళమ్మ అనుచరుల విశ్వాస పరీక్షలు మాత్రం నెగ్గలేకపోయింది. నా ఓడు నమ్మకస్తుడని సీఎంని చేసిన పళనిసామే శశికళమ్మ మీద గింత కూడా విశ్వాసం చూపకుండా పార్టీలకెళ్లి బయటికెళ్లగొట్టిండు. ఎవరి మీదనైతే కత్తులు నూరి శపథాలు పట్టి జైలుకు పోయిందో ఇప్పుడు అదే పన్నీరు సార్తోని పళనిసారు కలిసి పార్టీల శశికళమ్మ పేరే వినబడకుండా చేసిండు. జయమ్మ ఇంట్లోనే ఉన్నాం, ఆమెతోనే తిన్నాం, జరాలొస్తే గోళీలిచ్చినాం, ఇంకా ఆమె తర్వాత మేం కాకుంటే ఇంకెవరు అంటే కుదురుతాదుల్లా. అయినా మనమే తోపులం అనుకున్నది గాని మనకంటే తోపులు పైన నడిపించేటోళ్ళొకరు ఉన్నారని తెలుసుకోలేకపోయింది చిన్నమ్మ అని అనుకుంటున్నారట తమిళ జనాలు. గులాబీ పార్టీ పెద్ద మీటింగ్ దగ్గర పడుతోని కూలీలంతా మస్తు జోరు వెంచిర్రు. మొన్నటిదాకా ఎండలో ఒక్కొక్కళ్ళు ఒకటే కూలి చేసి ఇంటికి పోయి షర్బత్ చేసుకొని దాగి ఇంటికాడ ఏసీలు ఉండేటోళ్ళు. కానీ ఒకటే పని చేస్తే కూలి గిట్టుబాటు అయితే లేదని చేతికి అందిన కాడికి 2 వీలుంటే 3 కూలి పనులు చేసిండ్రు. మస్తు కష్టపడుతున్నారు. కొందరు బస్తాలు మోస్తే కొందరు చాలా అలకటి పనులు చేసిండ్రు. కొందరు ఊళ్ళు దాటిపోతే ఇంకొందరు ఏకంగా జిల్లాలే దాటిపోయిండ్రు కైకిల్కి. గులాబీ కూలీలు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. యాడ పనుంటే ఆడ పని చేసి పైకం చేపలేసుకొని మళ్ళా ఏరే పనికి ఉరుకుతూనే ఉన్నారు. హరిశన్ అయితే ఉస్నాబాద్ పత్తి మిల్లుల కూలిపోయిండు. అబ్బా నువ్వన్న అస్సలు కూలి అంటే ఎర్రతు వాళ్ళు మెడలేసుకొని గులాబీ కూలి చేసినావు. పత్తి బస్తాల షటాక్ పత్తి కూడా తక్కువ కాకుండా జోకించుకొని పత్తి బస్తా నెత్తి మీద పెట్టుకొని నవ్వుకుంటూనే మోసి కూలి తీసుకొని మళ్ళా మిఠాయి దుకాణంలో డబ్బా రొట్టెలు అమ్మిండు. ఇక జనం మస్తు తెగబడ్డారు కొనుక్కోనికి. అటెంకి ఇంచెల్లి వరంగల్ వైశీరలు అమ్మిండు. బుడ్డి దుకాణంలో షాయి కూడా అమ్మిండు. మొత్తం కూలి 8,67,814 రూపాయలు జేబులేసుకుండు. ఇక కవితక్క మల్లోపారి జగిత్యాల చీరలమ్మి 5 లక్షల కూలి సంపాదించింది. ఖమ్మం పువ్వాడ అజయ్ అన్న అయితే పొద్దుగాలనే గుడికోయిండు కూలి మంచి గిట్టాలని. మొదలు ఇంటికి రంగులేసిండు, ఇక తర్వాత బస్తాలు మోసిండు, అటు పోయి ఆటో నడిపిండు, పువ్వులు అమ్మిండు. అన్న ఎంత వచ్చిందే మరి? ఇలా చాలా కూలీలు చేసినావు కదా. ఇప్పటికే దాదాపు 4 లక్షల పైన కూలీ. అన్నా నీకు నంబర్ 1 కూలీ అవార్డు వచ్చేటట్టుందే, మస్తు కష్టపడుతున్నావు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సారు బస్తాల కుట్లేసి చెక్కు చేతులేసుకుండు. తర్వాత దోశ సెంటర్ పోయి వేసిన దోశ మిన్నే గంట తిప్పి మొత్తం 3 లక్షల కూలి గిట్టించుకున్నాడు. ఇక తీగల కృష్ణారెడ్డి సారు పెట్రోల్ బంకుల బండ్లే పెట్రోల్ పైప్ పెట్టి 3 లక్షల కూలి తీసుకుండు. బొడిగె శోభక్క పూరిలేసి దోశలమ్మింది. తర్వాత కటింగ్ దుకాణంలో గుండు చేసింది. ఓ అక్కో నిమ్మలం అయ్యో సగం గుండు చేసినావు కదా అక్క అటు ఇటు చేసి. ఓ అక్క గుండు చూడు ముందుగల్ల గాడి పడగల్ల పోటువల వెనక సిరికించగన్ని. శోభక్క కూడా 1,70,000 కూలి తీసుకుంది. ఓర్ని అవ్వ ఆబ్కారీ మంత్రి సారు గుర్తుపట్టగానే ఉన్నాడు కదా, ఓడలమ్మిండు. మందుకు ఎగబడ్డారు జనం. ఇక మొత్తం 3.5 లక్షలు వచ్చింది. కానీ సారు మీరు గనక మందు అమ్మితేనా మందు బాబులు మస్తు సాయం చేస్తారు. ఇంద్రకరణ్ రెడ్డి సారు పేషెంట్ ని వీల్ చైర్ మీద నిమ్మలంగా నూకవైండు. అటెంక బరుపు గడ్డలతోని పెయ్యంతా దుడిసి కూలి గిట్టించుకున్నాడు. గిట్ల గులాబీ కూలీలు ఇది అదని ఏం లేనే లేదు, మస్తు కష్టపడుతున్నారు.
నోట్లు రద్దయినప్పుడు చూడాలి. మా ఇలేకరన్నలు మైకులు పట్టుకొని జనం మూతుల కాడ పెట్టి ఏటీఎంలో పైసలు వస్తలేవు కదా, మరి మీరేం తింటారు, ఎట్లా బతుకుతారు అని అడిగితే ఏం ప్రశ్న అయ్యేది? ఓ 4 దినాలు పైసలు లేకుండా చేస్తామా, పస్తులుంటామా? ఇక కొందరైతే మీకు దేశభక్తి లేదు అందుకే తక్లీఫ్ అవుతుందని మాట్లాడతారు. 4 వద్దు లైన్లో నిలవలేరా? ఇగో ఇట్లా ఎవరికి దోషిందాలు మాట్లాడినరు. అట్లా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు చల్లబడ్డారు. ఏ ఏటీఎం కార్డుకైనా మెడల నో క్యాష్ బోర్డు. కొందరైతే ఏటీఎం పిన్ నంబర్లు కూడా యాదమర్చిండ్రు పైసలు తీయక. ఎండాకాలంలో ఎండలు నీళ్ల తిప్పలు లెక్కనే ఇప్పుడు దేశంలో నోట్ల తిప్పలు పడుతున్నారు పబ్లిక్. పోయినేడేమో పాత నోట్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే ఇప్పుడు కారెట్లు పట్టుకొని కొత్త నోట్ల కోసానికి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడిది ఏటీఎంలలో నోట్ల వార గురుస్తుంది, ఏటీఎంలు అలుగులు వారుతాయి అని అన్నారు. మరి అట్లున్నదా పరిస్థితి? పొద్దంతా 10-20 ఏటీఎంలు తిరిగినా పైసా కూడా రాల్తలేదు. ఏడ చూసినా నో క్యాష్ బోర్డులు పెట్టుకొని ఇకిలిస్తున్న ఏటీఎం సెంటర్లు. తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు ఎండ దెబ్బకు అడ్డం వరుడే గాని ఏం ఫైదా లేదు. అరే అంతెందుకుల్లా, సినిమా పాటలు వాడే గీ అక్క 3000 కోసానికి పట్నంలో 30 తిప్పలు పట్టది ఏటీఎంల పైకం వెళ్ళక. ఆఖరికి గీ ఆటో డ్రైవర్ అన్న పైకం ఇచ్చి ఆదుకుంటే ఓ సోషల్ మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసిండ్రు. ఫేస్బుక్ లా లారీల కొద్ది లైకులు కొట్టిండ్రు, కామెంట్లు చేసిండ్రు, దేవుడు అని ఆకాశానికి ఎత్తిండ్రు. అవసరానికి ఆదుకున్న వాళ్ళని తారీఫ్ చేయాల్సిందే, కానీ మన పైకం మనం తీసుకోలేకపోతున్నందుకు వ్యవస్థను కదా ప్రశ్నించాల్సింది. వామ్మో ఏం ఎండలరా నాయన, దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్తే పానం గావరైతుంది. ఎవడన్నా అప్పులోడొచ్చి ఆ టైంలో నా పైసలు ఇయ్యు అని అడగాలి. నా సామిరంగా అని చెంప చెల్లుమంటది. అగో గట్లున్న ఎండలు అంటే ఎండకు దిమాగ్ ఖరాబై గట్ల చేస్తారు. కానీ మంచిగా ఇంత అంబలు దాగి సల్లబొట్టు దాగి ఏసీలో కూర్చున్న వాళ్ళు కూడా గిట్ల గరం అవుతారా? ఏసీ గాలికి మంచిగా కునుకు తీయక ఏంది సార్లు మీ గీలొల్లి? ఇదేం మంచిగా లేదు. మీరే పెద్ద మనుషులు, మేమేమో మీకు చెప్పేటంత వాళ్ళం కాదు కదా. జగదీష్ సారు ఎవరి మీద గంతగరం అవుతున్నాడు, ఏమంటున్నాడో అర్థమే అయితలేదు. ఆగో కేసుల కాడికి పోయింది కదా కథ. ఇంతకు అట్టెవలున్నారులా? ఓ కెమెరా అన్న జర జరిగే. ఆగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, ఇద్దరు లీడర్లు మైకులు అందుకొని పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు. ఇడిచిపెడితే కొట్టుకునేటట్టే ఉన్నారు కదా. అసలు ముచ్చట ఏందంటే నల్గొండల ఎండాకాలం పబ్లిక్ సమస్యల మీద జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టిండ్రు. మంత్రి జగదీష్ సారు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్న ఇద్దరు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. మాటా ముచ్చట్ల ప్రోటోకాల్ పంచాయతీ ఉట్టింది ఇద్దరు నడమ. నేను లోకల్ ఎమ్మెల్యేను, మీ సర్కారోళ్ళు ఏ మీటింగ్ పెట్టినా మమ్మల్ని పట్టించుకుంటలేరని గరమైండు కోమటిరెడ్డి అన్న. ఇక జగదీష్ రెడ్డి సార్ ఊకుంటాడా? గట్టిగానే అరుచుకున్నాడు. పాపం అరిచి అరిచి గొంతెండిపోయినట్టున్నది ఎమ్మెల్యే గారికి. నీళ్లు తాగుతున్నాడు. కానీ ఎండల సమస్యల మీద పెట్టిన మీటింగ్ లా మొదలు లీడర్లకే ఎండ దెబ్బ తగిలినట్టున్నది. పోండ్రి అయితరం వస్తే చాలు 6 దినాలల్లా కష్టపడింది మొత్తం మందుకే ఖర్చు పెడతారు కొందరు. ఇట్లయితే మంచిగా లేదుల్లా. అయితారన్నాడు మందు దుకాణాలు అన్ని బంద్ పెట్టాలి, అప్పుడు మంచిగా అవుతుంది. అప్పుడే చాలా మంది నన్ను తీసుకున్నట్టున్నారు కదా. సావిత్రి మాకెందుకు ఎసురు పెట్టినావు నువ్వు అని అంటురా? అయినా సరే బంద్ పెట్టాలి. చికెన్ మటన్ షాపుల దుకాణాలు సినిమా హాళ్ళు హోటళ్ళు బంద్ పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గిది బంద్ పెట్టినప్పుడు గివి కూడా బంద్ పెడితే మంచిగా ఉంటుంది. లేకుంటే బయటకు పోతే మనకేం సుఖం. అయితారన్నాడు ఆఫీసుల లెక్కనే పెట్రోల్ బంకులు కూడా సెలవు తీసుకోబోతున్నాయి. వచ్చే నెల 14వ తారీఖు సంది ప్రతి అయితారం బంకులు బంద్ పెడతామంటున్నారు ఓనర్లు. అరే బంకులు బంద్ పెడితే ఎట్లా సార్లు? ఊర్లు ఉన్నోళ్ళమైతే శనారం అర్ధరాత్రి దాకా బంకుల ముందు నిలబడైనా పెట్రోల్ కొట్టించుకుంటాం. కానీ దూర ప్రయాణం చేసేటోళ్ళ పరిస్థితి ఏంది చెప్పుండ్రి. అర్జెంటుగా బండ్ల మీద ఊర్ల ప్రయాణం చేసేటోళ్ళు, నేషనల్ హైవేల మీద సరుకులు మోసుకుపోయే లారీ ఓళ్ళకి ఎంత తిప్పలు. ఇప్పుడు గాడేన్నో తమిళనాడులో సురువైనోడు తెలంగాణకు రావాలంటే 3-4 దినాలైనా పడుతుంది. ఒక్కపారే పుల్లు ట్యాంక్ చేపించుకున్నా అన్ని రోజులైతే రాదు కదా. ఇక అది శనారం నాడే వెళ్తే అయితారానికి సగం దూరం కూడా ఓడు. ఈడ బండ్లల్లో డీజిల్ అయిపోతుంది, ఆడ బంకులు బందే ఉంటాయి. సోమవారం మళ్ళా మీరు తెరిచేదాకా ఆడనే ఉండాల్సి వస్తుంది. అందుకే జరంత పెద్ద రోడ్ల మీదనన్నా ఆడాడ బంకులు తెరిచి పెడితే మంచిది. లేదంటే బండ్లెనకాల ఒక పెట్రోల్ ట్యాంక్ కట్టుకొని తిరగాల్సి వస్తుందేమో. అయినా మోడీ సార్ చెప్పిండని మీరు బంద్ పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ పెట్రోల్ ఆడకని తక్కువ చేసుడు పేరుతోని మళ్ళా బ్లాక్ మార్కెట్ దందా పెరగదని గ్యారంటీ ఏంది సార్లు? చూడబోతే మద్యపానం నిషేధం అని పెట్టినప్పుడు కొంతమందే ధనవంతులైనట్టు బాంకుల పేరు మీద కూడా ఇంకింతమంది ధనవంతులను చేసేటట్టున్నారు కదా. హలో
కాంగ్రెస్ పార్టీ ఆఫీసేనా? ఆడ లోకేశం సార్ తిరుగుతున్నాడా? లేడా? ఏడున్నాడో ఏమో. ఓ బిత్తిరోడా, ఇక్కడున్నాడో చంద్రాల సార్ కొడుకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎందుకుంటారా? అబ్బా స్కెమించుకో అక్క, కాంగ్రెస్ పార్టీలో కారు కదా, సైగుర్తోళ్ళ ఆఫీస్ కాడు ఉంటాడేమో. అక్క లోకేశం సార్ అపార్ట్మెంట్ కావాలక్క. నీ అవ్వ చెయ్యి గుర్తు కాంగ్రెస్ ఒకటే కాదురా, అలాది సైకిల్ గుర్తురా. అడ్డదిడ్డం మాట్లాడుతున్నావు. సార్కి అన్ని పార్టీ ఆఫీసులు ఒకటే అక్క, ఏ రాని ఫరక్ చూపెట్టాడు. సార్కి అన్ని ఆఫీసుల మీద సర్వ 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 అధికారాల హక్కులు ఉన్నాయి అక్క. ఏయ్ నువ్వు అన్ని తిక్కేసాలేయకు, లోకేష్ సారు టీడీపీ ఆఫీస్ లోనే ఉంటారా? సెక్యూరిటీ వాళ్ళని అడిగితే లేడన్నారక్క. ఆయనతో కొత్తింట్లో కూడా ఉన్నాడో ఏమో. ఆనే కూర్చుని చెప్తా ట్యూషన్. లోకేష్ సారు బయట దేశాలలో చదువుకొని వచ్చిర్రా, నీకు తెలుసా ఆ విషయం? నువ్వు ట్యూషన్ చెప్పుడేంది ఇంకా? లోకేశం సార్ మంత్రిత్వ శాఖను ఫైలపరిచి లోకేశం సార్ శాఖను దగ్గరుండి నేనే నిర్వర్తించాలంటాను అనుకుంటున్నా. సత్తి గారు, ఆయన మంత్రిత్వ శాఖను ఆయననే నిర్వర్తించుకుంటాడు కానీ నువ్వేంది నిర్వర్తించేది? అయితే నేనే ట్యూషన్ నిర్వర్తిస్తాక చెప్తా. ఎప్పుడన్నా తప్పులు పోయిందనుకో, తప్పులు తప్పులు తాళాలు దేవులు గుల్లా ఫేలాలు అంటే ఏం కాదు, ఇక ట్యూషన్ నేర్పిస్తా నేను. ఓ బిత్తిరోడా, పెద్ద నీకే నోరు తిరగదు కానీ నువ్వు ముఖ్యమంత్రి కొడుక్కి ట్యూషన్ చెప్తావిగా. ఏమేమి ఎంత మాట! తల మీద సరిగ్గా కురులు కూడా లేని ఒక స్త్రీ నన్ను పట్టుకొని అనుటయా? అన్నను ఫో అవమానించిన తరువాత వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండుట ఎలా? ఉన్నను ఫో ఎందుకున్నాను? కేవలం వండి పెడతావన్న ఒకే ఒక్క మాటకు కట్టుబడి ఉన్నాను. ఇంట్లో చూసానంటే ఇంట్లో వండే కూర బువ్వ అనుకుంటున్నావా? అత్తవీది ఒరే బట్టి బట్టి డైలాగులు అయితే మంచిగానే చెప్తావు కానీ పొద్దున్న దాకా నువ్వు ఎన్ని తప్పులు మాట్లాడతావురా? ఈడు పెద్ద ఇంకా లోకేష్ సార్కి చెప్తాడట. అవునాక, నేను ఎట్లా మాట్లాడినా కూడా అందరికి అర్థమవుతున్నది. లోకేశం సార్ మాట్లాడితేనేమో ఉల్టా ఫాల్ట్ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకాక నేర్పిస్తా నేను. ఎప్పుడో మాట్లాడిండు గదాన్ని పట్టుకొని మళ్ళీ అలా నువ్వు చెప్తావారా? తాజా తప్పు బయట పెట్టిండు. 2 ఏళ్ల తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయటమే నా లక్ష్యం అన్నాడు. లక్ష్యమాట ఈ మీడియాలోకి ఏం పని లేదురా. తప్పు మాట్లాడితే చాలు అదేదో పెద్ద నేరం చేసినట్టే రపరపా చేస్తారు. పని సక్కగా చేస్తుండో లేదో చూడాలి కానీ గివన్ ఎందుకురా? ఆహా నీ సక్కదనం సలగుండా. నువ్వు వెయ్యలే అంబేద్కర్ పుట్టిన బర్త్డే నాడు వర్ధంతి శుభాకాంక్షలు అంటానంటే నువ్వు కూడా వేసినావుగా టీవీలా 10 మాటలు వేసినావు. వేసినాను రా, కానీ అలవాటు అయిపోతుంది. కొత్త కదా, ఓ 4 రోజులలో నేర్చుకుంటాడు. ఏం మాటలక్క, సావుకి సంబరానికి తేడుండదా? సావి ఇంటికి పోయి చుట్టాలకు శుభాకాంక్షలు చెప్తే ఎట్లుంటదాక? ఫాడే కట్టెలు తీసుకొని వెళ్ళిపోతారు. కాసేతి మొన్ననే కొత్తగా మంత్రి అయింది కదా, మాట్లాడు నేర్చుకుంటాడు. జరంత టైం పడుతుంది దేనికైనా. మంత్రి అయింది కాబట్టే చెప్తున్నాక. ఫర్మానా స్వీకారం నాడైతే అట్లా కాదు సత్తి. సార్ చిన్నప్పటి సంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, మళ్ళీ బయట దేశాలలో చదివచ్చింది కదా, గందుకే జరంత తక్లీఫ్ అవుతుంది గంతే. గఫ్డో నాడు కూడా గిట్లే అన్నాడక్క. అవినీతి, మతఫిచ్చి, కులఫిచ్చి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ అంటాను అన్నాడు. చంద్రాల్ సార్ ఎంత బాధపడ్డాడో పాపం. అది కాదు సత్తి, కాంగ్రెస్ పార్టీ అనబోయి తెలుగుదేశం పార్టీ అన్నారా. ఏదో పొరపాటు అయింది, చిన్న చిన్న తప్పులు అయితే ఎట్లా? మళ్ళీ అవ్వంటే చిన్న తప్పులు మరి గిరేంది? తమ్ముళ్ళు పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు అంటానన్నాడు. ఇట్లా అన్న కూడా ట్యూషన్ చెప్పొద్దా? ఈ ట్యూషన్ లో మనవడ కదరా, సార్ కి స్క్రిప్ట్ రాసిస్తోళ్ళే మస్తు మంది ఉంటారు, సార్ ఉండదాడ. నువ్వో ఏం చెప్తావు ఇప్పుడు కొత్తగా? రాసిచ్చేటోళ్ళదే తప్పక్క. వాళ్ళు బీకామ్ కోర్సులో ఫిజికల్స్ చదివిన వాళ్ళేమో లోకేశం సార్ ను బదలాం చేస్తున్నారు. సారే మంత్రాయే, సార్కి తెలియదారా? వాళ్ళు ఏదో రాసిస్తే దాన్ని చక్కగా చూసుకోక ఆగమాగంలా చదివేసినట్టున్నారా అంతే. చూసేటగల తెల్లారినట్టే. ఈ స్పీచ్లు రాసిచ్చేటోళ్ళే లోకేశం సార్ ఇరికియనికే తప్పులు రాసిస్తున్నారు. నేను పోయి ట్యూషన్ చెప్పొస్తా. హైదరాబాద్ ని దునియా పటం ఇరికిచ్చిన చంద్రాల సార్ కి ఆయన కొడుక్కి తెలుగు నేర్పించుడు తెలియదా? పెద్ద నువ్వే చెప్పేది ఏందాడా? గదే కదక్క నా బాధ అంతా. గంత పెద్ద మనిషి కొడుకుని పట్టుకొని ఫేస్బుక్లలో తిడుతున్నారు ఆంధ్ర పఫ్ అంట అని. అవునరా సత్తి, నిజమే. యూట్యూబ్ లో వాట్సాప్ లలో వీడియోలు మస్తు పెట్టి తిడుతున్నారా. అందరు తప్పులు చేయరా పెద్ద శుద్ధ పూజలు అన్నట్టు? అందరు తిడుతున్నారు కానీ ఒక్కరన్న పోయి బాబు అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడాలి, నీకు తెలియదు అంట నేర్పిస్తున్నారా? అందుకే నేను పోతా. సత్తిగా ఇంటికాడ మంచిగా ముద్దపప్పు చేసిరా నీకు ఇష్టమని. మామిడికాయ కొత్త తొక్కుంది, సరేనా? ఆలోచించుకో మరి, నీ ఇష్టం. జోరు మీదున్న గులాబీ కూలీలు
సంపాదిస్తుండ్రు లక్షల రూపాయలు. అత్యాశకు పోయిన చిన్నమ్మ పార్టీల నుంచే నూకేసిరు కదమ్మా. పెట్రోల్ బంకులకు ఐతారం సెలవు, ఆ రోజు పోవద్దట బండ్ల తెరువు. ట్యూషన్ చెప్పబోయిన సత్తి తమ్ముళ్ళు పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు అంటానన్నాడు. ఇట్లా అన్న కూడా ట్యూషన్ చెప్పొద్దా? నేను పోయి రావాలా మరి? టాటా.